హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మెయిన్గా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనకందరికీ తెలిసిందే ఇంగ్లీష్ బేసిక్స్లో ఫస్ట్గా తెలుసుకోవాల్సినది వాట్ ఈజ్ లెటర్స్. నేను చాలా బేసిక్ నుంచి అనేది స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ కాలేజీలో 10th క్లాస్లో స్టూడెంట్స్ చాలా కష్టపడి ఇంగ్లీష్ని పాస్ అయింటారు. చాలా మారుమూల గ్రామాల్లో చదివింటారు. 10th క్లాస్ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటారు, కానీ బేసిక్స్ నుంచి నేర్పించే వాళ్ళు ఎవరు లేక వాళ్ళు అక్కడనే ఆగిపోతారు. కాబట్టి ఈ వీడియోలో నేను పూర్తి బేసిక్స్ నుంచి మరి ఎక్కువ ల్యాగ్ అనేది చేయను, సింపుల్గానే చెప్పేస్తాను. ఫస్ట్ వాట్ ఈజ్ లెటర్స్ వర్డ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా సెంటెన్స్ యొక్క డెఫినేషన్ చూస్తే, సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ అ కంప్లీట్ మీనింగ్. మనం సెంటెన్స్ని తెలుగులో వచ్చేసి వాక్యము అని అంటాం, ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి సెంటెన్స్ అంటాము. దాని యొక్క డెఫినేషన్ చూస్తే సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలవడం వల్ల ఏర్పడుతుందంట. కలిసిన తర్వాత ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే దాన్ని చదివితే విచ్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్, చదివినప్పుడు ఒక కంప్లీట్ మీనింగ్ అనేది, అంటే వర్డ్స్ అన్నిటిని కలిపి చదివితే ఒక కంప్లీట్ మీనింగ్ అనేది రావాలి. మనం వర్డ్ అంటే మీ వర్డ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ గివ్స్ ఎ కరెక్ట్ మీనింగ్. వర్డ్ అంటే గ్రూప్లో ఉండేటువంటి ఒక గ్రూప్లో లెటర్స్ అన్నీ గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ గ్రూప్కి కరెక్ట్ మీనింగ్ అనేది ఉంటే అది వర్డ్. ఒక వర్డ్స్ అన్ని గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నిటికీ కంప్లీట్ మీనింగ్ ఉంటే అది వచ్చేసి ఏమి సెంటెన్స్. ఎందుకంటే సెంటెన్స్లో ప్రతి వర్డ్ కూడా ఒక మీనింగ్ అనేది ఉంటుంది, కాబట్టి ఆ వర్డ్స్ మీనింగ్స్ అన్నీ కూడా కలిపి చదివితే కంప్లీట్ మీనింగ్ అనేది రావాలి. అప్పుడు దాన్ని సెంటెన్స్ అని అంటాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మెయిన్గా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనకందరికీ తెలిసిందే, మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ట్యూస్డే వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను టీచ్ చేసి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్ కొన్ని వీక్స్గా ప్రోజ్కి సంబంధించి, పోయిటరీకి సంబంధించి అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను లెసన్స్, పోయమ్స్, ఎక్స్టెన్సివ్ రీడింగ్కి సంబంధించినటువంటి లెసన్స్ టీచ్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ గ్రామర్కి సంబంధించినటువంటి టాపిక్స్ టీచ్ చేయండి సార్, పోస్ట్ చేయండి సార్ అని అడగడం వల్ల ఈ వీక్ నుంచి కంటిన్యూగా గ్రామర్కి సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి నేను టీచ్ చేసి పోస్ట్ చేస్తాను. కాబట్టి మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ కోసం మన స్టూడెంట్స్ మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు లేట్, ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఈ వీడియోలో మెయిన్గా ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి తెలుసుకోబోతున్నాం. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో కూడా మెయిన్గా కొన్ని టాపిక్స్ గురించి చెప్పుకోబోతున్నాం. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఏంటి, వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు అనేటివి నేనే రాసి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటివి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ లెటర్స్ అంటే పదాలు అంటే ఏంటివి, వాటి యొక్క డెఫినేషన్ ఏంటి. వాట్ ఈజ్ వర్డ్స్, వర్డ్స్ అంటే ఏమి, వాటి యొక్క డెఫినేషన్ ఏమి. వాట్ ఈజ్ సెంటెన్స్, సెంటెన్స్ అంటే ఏమి, దాని యొక్క డెఫినేషన్ ఏమి. హౌ టు బిల్డ్ ఏ సెంటెన్స్, సెంటెన్స్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి. హౌ గ్రామర్ హెల్ప్స్ టు రైట్ ఆర్ స్పోక్ ఎ లాంగ్వేజ్. గ్రామర్ అనేది ఇంగ్లీష్లో ఉండేటువంటి ఒక సెంటెన్స్ని, లేకపోతే ఏదైనా లాంగ్వేజ్లో ఉండేటువంటి ఒక సెంటెన్స్ని రాయడానికి కానీ, సెంటెన్సెస్ని మాట్లాడడానికి కానీ ఏ విధంగా గ్రామర్ అనేది హెల్ప్ అవుతుంది అని ఈ విషయాల్ని ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఇంగ్లీష్ బేసిక్స్లో ఫస్ట్గా తెలుసుకోవాల్సినది వాట్ ఈజ్ లెటర్స్. నేను చాలా బేసిక్ నుంచి అనేది స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ కాలేజీలో 10th క్లాస్లో స్టూడెంట్స్ చాలా కష్టపడి ఇంగ్లీష్ని పాస్ అయింటారు. చాలా మారుమూల గ్రామాల్లో చదివింటారు. 10th క్లాస్ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటారు, కానీ బేసిక్స్ నుంచి నేర్పించే వాళ్ళు ఎవరు లేక వాళ్ళు అక్కడనే ఆగిపోతారు. కాబట్టి ఈ వీడియోలో నేను పూర్తి బేసిక్స్ నుంచి మరి ఎక్కువ ల్యాగ్ అనేది చేయను, సింపుల్గానే చెప్పేస్తాను. ఫస్ట్ వాట్ ఈజ్ లెటర్స్. లెటర్స్ అంటే తెలుగులో అర్థమేమి, పదాలు అని అర్థం. మనకి ఏ లాంగ్వేజ్ అయినా కూడా మొదటగా ఎలా స్టార్ట్ అవుతుందంటే, మాటలు అనేటివి మాట్లాడడం ద్వారానే లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే చాలా వరకు కొన్ని కంట్రీస్లో మాట్లాడేటువంటి కొన్ని లాంగ్వేజెస్కి లిపి అనేది ఉండదు, అంటే లెటర్స్ అనేటివి ఉండవు, సింబల్స్ అనేటివి ఉండవు.
వాళ్ళు ఏం చేసింటారు, మాటలు అనేటివి మాట్లాడింటారు కానీ వాటికి ఎవరు కూడా స్క్రిప్ట్ అనేది తయారు చేసింటారు. కానీ మా ఇంగ్లీష్కి వచ్చేసి చాలా ఓల్డ్ లాంగ్వేజే. ఇంగ్లీష్లో వచ్చేసి లెటర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంగ్లీష్లో వచ్చేసి టోటల్గా 26 లెటర్స్ అనేవి ఉంటాయి. అవి ఏ నుంచి జెడ్ వరకు, ABCDEFG ఉన్నాయి కదా, జెడ్ వరకు వీటన్నిటిని కూడా లెటర్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ లెటర్స్ అనేటివి లిపి లేదా స్క్రిప్ట్ లేదా సింబల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ లాంగ్వేజ్ని ఎవరో ఒకరు కొన్ని సింబల్స్ని అనేటివి తయారు చేస్తారనమాట. ఆ సింబల్స్ని తయారు చేసిన తర్వాత వాటికి ఒక్కొక్క సింబల్కి మనం మాట్లాడే లాంగ్వేజ్ని బేస్ చేసుకునే ఒక నేమ్ అనేది ఇస్తూ పోతారు. అలా నేమ్ అనేది ఇస్తూ పోయిన తర్వాత వచ్చినవి ఈ 26 లెటర్స్ అనేటివి. ఈ 26 లెటర్స్లో కూడా మనం రాసేటప్పుడు ఎక్కువగా ఉపయోగించేటివి అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్, ఈ రెండే. మరి మనకి లెటర్స్లో చాలా టైప్స్, 3rd టైప్, 4th టైప్ అని చెప్పి చాలా టైప్స్ ఉన్నాయి. ఇటాలిక్ అని చెప్పి ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. కానీ మనకు మెయిన్గా రాసేటప్పుడు ఉపయోగించేటివి ఈ 2 లెటర్సే. ఒకటి అప్పర్ కేస్, 2 లోవర్ కేస్. ఇవన్నీ కూడా చిన్నప్పుడే తెలిసింటుంది, ఎవరైనా కూడా నేర్చుకొని ఉంటారు. ఇది ABCD నుంచి జెడ్. తర్వాత వీటిలోనే మెయిన్గా తెలుసుకునేటివి ఏంటంటే వోవెల్స్ అంటే ఏమి, కాన్సోనెంట్స్ అంటే ఏమి. వోవెల్స్ అంటే ఏమి, కాన్సోనెంట్స్ అంటే ఏమి. మనకి తెలుగులో లాగానే ఇంగ్లీష్లో కూడా వోవెల్స్ అంటే అచ్చులు, కాన్సోనెంట్స్ అంటే హల్లులు. మనకి ఇంగ్లీష్లో మెయిన్గా వోవెల్స్ వచ్చేసి టోటల్ 5 ఉంటాయి. అంటే 26 లెటర్స్లో వోవెల్స్ ఓన్లీ 5 మాత్రమే. అవి వచ్చేసి A, E, I, O, U. ఈ అచ్చులు అనేటివి లేదా వోవెల్స్ అనేటివి ప్రొనౌన్సియేషన్కి ప్రాణం లాంటివి అనమాట. మెయిన్గా ఏ లాంగ్వేజ్లోనైనా అచ్చుల నుంచి ఎక్కువగా ప్రొనౌన్సియేషన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేయాలంటే ఈ వోవెల్స్నే యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్సోనెంట్స్ వచ్చేసి 21. ఈ AEIOలు కాకుండా మిగతావన్నీ కూడా అంటే B, C, D, F, G, H ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కాన్సోనెంట్స్ అని చెప్పుకోవచ్చు. వీటిని తెలుగులో హల్లులు అంటారు. వీటి సాయంతో ఒక వర్డ్ అనేది, వీటి ప్రొనౌన్సియేషన్, వీటి సాయంతో ఒక వర్డ్ అనేదాన్ని మనం బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ గురించి లెటర్ తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి వర్డ్. మనకి లెటర్స్ నుంచి వర్డ్ పుడుతుందని చెప్పినాం కదా. ఒకసారి వర్డ్ యొక్క డెఫినేషన్ చెప్పుకుంటే వర్డ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ గివ్స్ అ కరెక్ట్ మీనింగ్, సెన్స్ ఆర్ ఐడియా అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వర్డ్ అంటే అర్థం ఏమంట, వర్డ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఇప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి లెటర్స్ ఏవైనా కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ ఫామ్ అయినటువంటి గ్రూప్కి ఒక కరెక్ట్ మీనింగ్ అనేది ఉంటే దాన్నే వర్డ్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ GO అనేటువంటి 2 లెటర్స్ ఫామ్ అయినాయి, ఒకటో చోట చేరినాయి. ఆ చేరిన తర్వాత దానికి ఒక మీనింగ్ అనేది ఉండాలి, అవునా. గో అంటే వెళ్ళుట, దీనికి గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి, తర్వాత దానికి ఒక కరెక్ట్ మీనింగ్ అనేది ఉంది కాబట్టి ఇది ఒక వర్డ్. తర్వాత కాట్ అని 3 లెటర్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ 3 లెటర్స్ ఫామ్ అయ్యి COT, కాట్ అంటే అర్థమేమి, మీనింగ్ ఏమి, మంచము. ఇది కూడా ఒక కరెక్ట్ వర్డే. అదేవిధంగా 4 లెటర్స్ చూడండి, కమ్. 4 లెటర్స్ ఫామ్ అయినాయి, అంతేకాకుండా దానికి ఒక మీనింగ్ అనేది ఉంది, కమ్ అంటే రావడము. అదేవిధంగా లెటర్ LETTER, లెటర్ అనేటి దాంట్లో 1 2 3 4 5 6 లెటర్స్ అనేటివి గ్రూప్గా ఫామ్ అయినాయి. ఆ ఫామ్ అయినటువంటి గ్రూప్కి ఒక కరెక్ట్ మీనింగ్ అనేది ఉంది. లెటర్ అంటే అర్థమేమి, పదం కావచ్చు, లేకపోతే ఉత్తరం అని కూడా కావచ్చు. ఈ విధంగా వర్డ్ అంటే అర్థం ఏమంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్, అంటే కొన్ని లెటర్స్ అన్నీ ఒక చోట చేరి ఆ లెటర్స్కి ఒక ప్రొనౌన్సియేషన్, ఆ ప్రొనౌన్సియేషన్తో పాటు ఒక కరెక్ట్ మీనింగ్ అనేది కూడా ఉంటే దాన్ని వర్డ్ అని మనం అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా సెంటెన్స్ యొక్క డెఫినేషన్ చూస్తే సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ అ కంప్లీట్ మీనింగ్.
మనం సెంటెన్స్ని తెలుగులో వచ్చేసి వాక్యము అని అంటాం. ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి సెంటెన్స్ అంటాము. దాని యొక్క డెఫినేషన్లో చూస్తే సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలవడం వల్ల ఏర్పడుతుందంట. కలిసిన తర్వాత ఎలా ఉండాలంటే ఎప్పుడైతే దాన్ని చదివితే విచ్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్, చదివినప్పుడు ఒక కంప్లీట్ మీనింగ్ అనేది అంటే వర్డ్స్ అన్నిటిని కలిపి చదివితే ఒక కంప్లీట్ మీనింగ్ అనేది రావాలి. మనం వర్డ్ అంటే మీ వర్డ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ గివ్స్ ఎ కరెక్ట్ మీనింగ్. వర్డ్ అంటే గ్రూప్లో ఉండేటువంటి ఒక గ్రూప్లో లెటర్స్ అన్నీ గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ గ్రూప్కి కరెక్ట్ మీనింగ్ అనేది ఉంటే అది వర్డ్. ఒక వర్డ్స్ అన్నీ గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నిటికీ కంప్లీట్ మీనింగ్ ఉంటే అది వచ్చేసి ఏమి సెంటెన్స్. ఎందుకంటే సెంటెన్స్లో ప్రతి వర్డ్కి కూడా ఒక మీనింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వర్డ్స్ మీనింగ్స్ అన్నీ కూడా కలిపి చదివితే కంప్లీట్ మీనింగ్ అనేది రావాలి. అప్పుడు దాన్ని సెంటెన్స్ అని అంటాం. ఓసారి మనం ఇంకోటి కూడా క్వశ్చన్ వేసుకున్నాం, హౌ టు బిల్డ్ ఏ సెంటెన్స్ అని. సెంటెన్స్ ఏ విధంగా బిల్డ్ చేయాలనేది కూడా చూద్దాం. ఫస్ట్ రాము అనేటువంటి నేమ్ని తీసుకున్నాము. ఈటింగ్ అంటే తింటాడు అని, మ్యాంగోస్ అంటే మామిడి పండ్లు. ఇక్కడ ఇది కూడా ఒక వర్డే, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అనుకోవచ్చు. రాము ఈజ్ ఈటింగ్ మ్యాంగోస్ అని కలిపినాం. ఇక్కడ ఒక సెంటెన్స్ అనేదాన్ని నేను బిల్డ్ చేస్తున్నా. ఏ విధంగా బిల్డ్ చేస్తున్నా అంటే రాము అనేటువంటి వ్యక్తికి మ్యాంగోస్కి ఉండేటువంటి రిలేషన్షిప్ ఏమి, అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమి, రాము మ్యాంగోస్ తింటున్నాడు. ఈ విధంగా ఒక సెంటెన్స్ అనేదాన్ని బిల్డ్ చేసిన. దీనికోసం మనం ఏం చేసినాము, ఒక వ్యక్తికి రాము అనేటువంటి నేమ్ ముందుగానే పెట్టినాం, ఒక ఫ్రూట్కి మ్యాంగో అనే నేమ్ మరి ముందుగానే పెట్టినాం. ఆ విధంగా ముందుగానే ఉన్నటువంటి నేమ్స్కి ఈటింగ్ అంటే ఏమి, ఒక పనికి మనం పెట్టుకున్నటువంటి పేరు, తినడము అనే దానికి ఈటింగ్ అని చెప్పి పేరు పెట్టుకున్నాం. ఈ విధంగా కొన్ని వర్డ్స్ అన్నిటిని కలిపి ఒక చోట చేర్చి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది తయారు చేస్తాం. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ యువర్ విలేజ్, మీ యొక్క గ్రామం ఏంటి. ఇక్కడ చూడండి ఒక ప్రశ్న అనేది అడుగుతున్నాం. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నా, ప్రశ్న అడగడం కోసం ఏం చేస్తున్నా, ఏమిటి. ఇది క్వశ్చన్కి సంబంధించినటువంటి వర్డ్ ఏమిటి, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఇటువంటి వర్డ్స్ అన్నిటిని కూడా ఇక్కడ కూడా క్వశ్చన్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ అని అనొచ్చు. దీని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. మరీ అంత డెప్త్గా అవసరం లేదు మనకి. ముందుగా వాట్ ఈజ్ యువర్ విలేజ్ అంటే మీ యొక్క విలేజ్ ఏంటి. నేను ఇంకొక వ్యక్తిని అడుగుతున్నాను, అతని యొక్క విలేజ్ ఏంటి అని అడుగుతున్నా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ కూడా వాట్ అని ఉంది. ఇక్కడ ఇది మాత్రం క్వశ్చన్కి సంబంధించినది కాదు, ఇక్కడ ఆశ్చర్యార్థానికి సంబంధించినది, ఎక్స్క్లమేటరీకి సంబంధించినది. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతున్నాను నేను. ఈ విధంగా ఇది క్వశ్చన్ కాదు, ఇది ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యం. నెక్స్ట్ చూస్తే మే ఐ యూజ్ యువర్ బైక్, ఇక్కడ ఒక రిక్వెస్ట్ అనేది అడుగుతున్నా, నేను నీ బైక్ని యూజ్ చేయొచ్చా అని చెప్పి. ఈ విధంగా కొన్ని వర్డ్స్ అన్నీ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్కి ఒక కరెక్ట్ కంప్లీట్ మీనింగ్ అనేది ఉంటే దాన్ని సెంటెన్స్ అని అంటారు. సెంటెన్స్ని ఈ విధంగా వర్డ్స్ని ఉపయోగించి బిల్డ్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హౌ గ్రామర్ యూస్ఫుల్ టు స్పీక్ ఆర్ రైట్ ఏ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అని మనకి ఇంగ్లీష్కి సంబంధించినది కాబట్టి ఇంగ్లీష్ అని చెప్పి బ్రాకెట్లో రాసుకున్నాం. అంటే గ్రామర్ అనేది ఒక లాంగ్వేజ్ని మాట్లాడడం కోసం కానీ లేకపోతే రాయడం కోసం కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది. మామూలుగా ఏదైనా ఒక లాంగ్వేజ్, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా, పుట్టినప్పటి నుంచే పిల్లలకి ఆ పదాలని వినడం ద్వారా లాంగ్వేజ్ అయితే భాష అయితే నేర్చుకోగలుగుతారు. భాష నేర్చుకోవడానికి గ్రామర్ అవసరం లేదు, వర్డ్స్ అవసరం లేదు, సెంటెన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, వినడం ద్వారా నేర్చుకుంటారు. మరి ఆ నేర్చుకున్నటువంటి భాష అనేదాన్ని ఒక పద్ధతి ప్రకారం ఒక పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ భాష అనేదానికి ఒక మంచి స్థాయిని అనేది తీసుకొచ్చి ఎక్కువ రకాలైనటువంటి పదాలని ఆ భాషలో రకరకాలైనటువంటి ఉండేటువంటి భాషా భాగాలు అంటే ప్రోజ్, పొయెట్రీ కానీ, షార్ట్ స్టోరీస్, నావల్స్, గ్రామర్కి సంబంధించి రకరకాలైనటువంటి విషయాల్ని నువ్వు నేర్చుకోవాలంటే కావాల్సినదే గ్రామర్. అంటే ఒక మాటలో చెప్తే గ్రామర్ అనేది, తెలుగులో గ్రామర్ని వ్యాకరణం అని అంటారు. గ్రామర్ లేదా వ్యాకరణం అనేది ఒక భాషకి హార్ట్ లాంటిది, గుండె లాంటిది. ఈ గ్రామర్ అనేది నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు భాష అనేదాన్ని ఒక పర్ఫెక్ట్ ఒక పద్ధతిలో నేర్చుకోగలుగుతావు.
ముందు పర్లేదు, నువ్వు ముందు లాంగ్వేజ్ మాట్లాడడం నేర్చుకున్న తర్వాత గ్రామర్ నేర్చుకో పర్లేదు, లేకపోతే గ్రామర్ నేర్చుకున్న తర్వాత కూడా భాష నేర్చుకో, అది కూడా పర్లేదు. కానీ భాష అనేది మాట్లాడడానికి గ్రామర్ అయితే అవసరం లేదు. కానీ గ్రామర్ ద్వారా భాష కనుక నేర్చుకుంటే నీ అంత పర్ఫెక్ట్గా ఆ భాషలో ఆ భాష ఎవరికైతే మదర్ టంగ్ ఉంటుందో వాళ్ళకు కూడా ఉండదన్నమాట. కాబట్టి గ్రామర్ అనేది, వ్యాకరణం అనేది భాషకి, లాంగ్వేజ్కి గుండె లాంటిది, హార్ట్ లాంటిది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో వర్డ్, సెంటెన్స్, లెటర్స్, వాటి యొక్క డెఫినేషన్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, ఏ విధంగా వాటిని తయారు చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఈ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి టాపిక్సే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత ఈ టెన్సెస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అలాగే చెప్పుకుంటూ వెళ్దాం. మరి మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఇదే విధంగా టాపిక్స్ అనేటివి నేను టీచ్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.